ఎస్కే యూనివర్సిటీకి మీరు రెగ్యులర్ వైస్ ఛాన్సలర్. అంటే మీరు గతంలో ఉమ్మడి జేఎన్టీ అంటే అతి పెద్ద, అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఉమ్మడి జేఎన్టీ అతి పెద్ద యూనివర్సిటీ అయిన జేఎన్టీ యూనివర్సిటీకి వీసీగా పనిచేశారు మీరు. అంటే అదే యూనివర్సిటీకి ఈరోజు మీరు ఎస్కే యూనివర్సిటీ వీసీగా ఉంటేనే జేఎన్టీయూకి ఇన్ఛార్జ్ వీసీగా పనిచేస్తున్నారు ఇప్పుడు మీరు. అంటే ఆ రోజు ఉమ్మడి జేఎన్టీయూకి వీసీగా పనిచేసిన ఈరోజు ఒక చిన్న యూనివర్సిటీ, ఇప్పుడు జేఎన్టీ అంటే ముక్కలు ముక్కలుగా అయిపోయింది కదా, హైదరాబాదు, కాకినాడ, అనంతపురం అని ఇట్లా విడిపోయింది. ఒక చిన్న యూనివర్సిటీకి వీసీగా పనిచేస్తున్నారు. ఎలా ఉండింది ఆ రోజుకి ఈ రోజుకి తేడా? ఇక్కడ ఏమైందంటే అక్కడ ఉన్న ఒక ప్యాథటిక్ సిచ్యుయేషన్, సర్కార్ గారు యాక్సిడెంట్లో చనిపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. అతను నేను చాలా క్లోజ్గా ఉండేవాళ్ళం, ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ కూడా ఉండేది. అది గ్యాప్ వచ్చిన తర్వాత ఎవరికైనా ఒకరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. టిల్ ద న్యూ వైస్ ఛాన్సలర్ అపాయింట్ అయ్యేంత వరకు somebody has to take some responsibility. It is entrusted to me. Government has given this position. They are asking me to take up that for some short duration. So I accepted it as a responsibility. కాబట్టి నాకు అది మేనేజ్ చేయటం కానీ తర్వాత దాన్ని ఇంకొక రకంగా మనం అడ్మినిస్ట్రేట్ చేయటం కానీ నాకు పెద్ద విషయం ఏం కాదు. ఎందుకంటే ఐ నో ఏ టు జెడ్, ఐ నో ఎవరీ స్టాఫ్ మెంబర్ దేర్, ఐ నో ఎవరీ డిపార్ట్మెంట్ దేర్. ఆ కాలేజీలో నేను చదువుకున్నాను కూడా. నేను ఇప్పుడు అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కూడా నేను వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు అది లైబ్రరీ కోసం కట్టిన బిల్డింగ్, దాన్ని అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్ కింద వాళ్ళు మార్చుకున్నారు నా తర్వాత వైస్ ఛాన్సలర్. సో ఎక్కడ ఏమున్నాయి, ఏమి గ్యాప్స్ ఉన్నాయని కూడా నాకు తెలుసు. ఈ షార్ట్ పీరియడ్లో కూడా నేను ఎంత కాంట్రిబ్యూట్ చేయగలను అంత చేస్తాను. ఇక్కడ ఛాలెంజెస్, ఎస్కేయూ ఛాలెంజెస్ ఆర్ టోటలీ డిఫరెంట్, జేఎన్టీయూ ఛాలెంజెస్ ఆర్ టోటలీ డిఫరెంట్. సో దానికి ఏం చేయాలో నాకు దాని మీద కూర్చొని అబ్జర్వేషన్ ఇవన్నీ అవసరం లేదు, ఎందుకంటే ఐ నో ఎవ్రీథింగ్. మీకు అన్నీ తెలుసు, అంటే ఏం చేయాలో, ఎక్కడ ఏ స్టెప్ తీసుకోవాలని తెలుసు. బట్ అయితే ఒక పెద్ద యూనివర్సిటీ, అప్పట్లో జేఎన్టీయూ అంటే పెద్ద యూనివర్సిటీ, అంత పెద్ద యూనివర్సిటీకి పనిచేసినప్పుడు ఒక చిన్న యూనివర్సిటీకి ఇన్ఛార్జ్గా ఉన్నారు కదా, ఇప్పుడు ఎలా ఉంది అప్పటికి ఇప్పటికి తేడా అంటున్నాను? దట్స్ వేర్ ఐ టోల్డ్ ఐఎమ్ ఫీలింగ్ ఇట్ యాజ్ ఎ రెస్పాన్సిబిలిటీ గివెన్ టు మీ, ఎ స్మాల్ రెస్పాన్సిబిలిటీ. ఐఎమ్ టేకింగ్ కేర్ టిల్ ద న్యూ వైస్ ఛాన్సలర్ కమ్స్. అదే మనకేమి గొప్పగా ఫీలింగ్ తీసుకునే నిర్ణయాలు, పెద్ద యూనివర్సిటీ అయినప్పుడు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలంటే కొద్ది తేడా ఉండేది, అట్లా ఫీలింగ్ ఏం రాదు. నేను యాక్చువల్గా 3 యూనివర్సిటీస్ చేసినప్పుడు కూడా అప్పుడు నెక్స్ట్ మళ్ళీ నేను అడిగింది ఏంటంటే, నాకు రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్కు సీఎం గారు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు అడిగారు, తీసుకోండి మీరు అన్నారు. నాకు వద్దన్నా. ఎందుకు వద్దన్నారు? 800 crores ఇస్తున్నాను కదా, వై యు ఆర్ సేయింగ్ నో అని. నేను ఐఎమ్ మెకానికల్ ఇంజనీరింగ్ బేసికలీ, అక్కడ ఐటీ రిలేటెడ్ థింగ్స్ ఉన్నాయి, యూ చూజ్ సమ్ ఐటీ రిలేటెడ్ పర్సన్, హీ విల్ డూ బెటర్ దాన్ మీ అని చెప్పాను నేను. సో ప్రాబబ్లీ అతనికి హర్ట్ అయి ఉండొచ్చు, మేము ఇస్తామంటే వీడేం పొగురుగా మాట్లాడాడు అంటూ ఉంటుంది. బట్ నేనేంటంటే ఇన్ రియల్ సెన్స్ ఐ అడ్వైజ్ హిమ్. సో అప్పుడు మరి ఏం చేస్తాను, నాకు కాకినాడ ఇవ్వండి, అనంతపూర్ ఇవ్వండి అన్న. ఫస్ట్ అనంతపూర్ లేదు, ఎస్సీకి ఇస్తున్నాను, కాకినాడ ఇవ్వండి అంటే, ఎందుకు చిన్న ముక్కను అడుగుతావు నువ్వు, ఎవడన్న మేజర్ యూనివర్సిటీ కదా అన్నాడు. ఐ డోంట్ మైండ్, ఐ ఫీల్ మోర్ బెటర్ హియర్, ఐ కెన్ కాంట్రిబ్యూట్ బెటర్. ఏదైనా చేస్తే నేను కాంట్రిబ్యూట్ చేయగలనా లేదని ఆలోచించుకోవాలి, నాకు ఇక్కడైతే నేను కొంత కాంట్రిబ్యూట్ చేయగలను అని చెప్పడం జరిగింది. సో నాకు అలాంటి ఫీలింగ్ ఏం లేదు. పెద్ద యూనివర్సిటీ చేసే కదా, చిన్నది కదా, ఇదేదో తక్కువ అదేదో ఎక్కువ అని కాదు. సో యూనివర్సిటీ ఈజ్ యూనివర్సిటీ, మేనేజ్మెంట్ ఈజ్ మేనేజ్మెంట్, ఎక్కడైనా కానీ అదే ఉంటుంది. సో వీ డోంట్ ఫీల్ దట్ మనకి ఇక్కడ కూడా నేను వచ్చింది ఏంటంటే ఏదో ఎంజాయ్ చేద్దాము, వైస్ ఛాన్సలర్ కదా అని కాదు. సో ఇట్స్ ఏ ఆపర్చునిటీ ఫర్ మీ ఇన్ మై ఓన్ నేటివ్ ప్లేస్. అందరూ పీపుల్ ఏంటంటే నాకు కొంతమంది అడ్వైజ్ చేశారు, నాట్ టు గో దేర్, ఇట్స్ ఏ ఆల్రెడీ రోటన్, యూ విల్ స్పాయిల్ యువర్ నేమ్, నువ్వు ఇక్కడ ఏం చేయలేవు, చేయాలనుకున్నాను. సరే ఏం చేయకపోవచ్చు, నేను ట్రై చేస్తాను, చాలా లెట్ మీ డూ. ట్రై చేయడం తప్పేముంది? నా జీవితంలో నేను అన్నీ అనుభవించాను. అంటే నాకు కెరీర్ పరంగా నాకు 100% సాటిస్ఫాక్షన్, ఫ్యామిలీ పరంగా 100% సాటిస్ఫాక్షన్. నా ఫ్యామిలీకి చేశాను, నా సొంతానికి అయిపోయింది. సొసైటీకి ఏం చేశాను ఇంకా ఆఫ్టర్ రిటైర్మెంట్? వాట్ ఈజ్ దట్ ఐ హ్యావ్ కాంట్రిబ్యూటెడ్ టు ద సొసైటీ అంటే ఏముంది? ఏం లేదు. ఇది ఆపర్చునిటీ వచ్చింది నాకు, లెట్ మీ డూ. అట్లీస్ట్ ఐ బ్రింగ్ సమ్ చేంజెస్. అంటే ఒక మంచి ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ మన అనంతపురంలో మనం తయారు చేయగలిగితే ఇది ఇట్ ఈస్ గోయింగ్ టు గివ్ లైఫ్ ఫర్ సో మెనీ స్టూడెంట్స్, యంగ్స్టర్స్ అంతా కూడా బాగుపడతారు. చదువు అనేది మంచి సెంటర్గా తయారవుతుంది కదా, అది చేయలేవు. చేయకపోతే సారీ,
నేను చేశాననే సంతృప్తి నాకు మిగిలితే చాలు. వెదర్ ఐ ఫెయిల్ ఆర్ ఐ విల్ బీ సక్సెస్ఫుల్, దట్స్ నాట్ ఇంపార్టెంట్. 10 మంది నన్ను తిట్టుకోవచ్చు, 10 మంది నన్ను పొగడచ్చు, ఐఎమ్ నాట్ గివింగ్ ఎనీ ఇంపార్టెన్స్ టు దట్. బట్ నా సెల్ఫ్కు నేను కాంట్రిబ్యూట్ చేశానా లేదా అని సమాధానం చెప్పుకోగలిగితే ఆ రోజు నేను ఐ విల్ బీ హ్యాపీ. నౌ టుడే ఐఎమ్ హ్యాపీ, ఐ హ్యావ్ డన్ సంథింగ్ టు దిస్. సో ఐఎమ్ నాట్ హ్యాంగింగ్ ఆన్ టు ద పొజిషన్, ఐఎమ్ నాట్ ఆఫ్టర్ సమ్ పొజిషన్స్. సో ఇవాళ జేఎన్టీ వచ్చిందంటే అదేదో ఫీలింగ్ ఏం లేదు. సో వాట్ ఈజ్ టు బి డన్, ఐఎమ్ డూయింగ్ దేర్. సో హియర్ ఐ హ్యావ్ డన్ సంథింగ్. ఈ వన్ ఇయర్ ఇంకో 1 year ఉంది కదా స్పాన్, అందులో మిగతా డెవలప్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్స్, తర్వాత కొన్ని రిఫార్మ్స్ ఏదైతే తీసుకొచ్చినామో దాన్ని స్టెబిలైజ్ చేసి ఒక సిస్టమ్స్ అంటూ డెవలప్ చేస్తే ఇక్కడ ఎవరు ఇచ్చినా కూడా హూఎవర్ మేబీ ద వైస్ ఛాన్సలర్, ఆ సిస్టమ్ ఉన్నంత వరకు అది బాగా నడుస్తుంది. ఇప్పుడు జేఎన్టీ నడవడానికి కారణం ఏంటంటే దేర్ ఈజ్ సమ్ సిస్టమ్ విచ్ ఈజ్ బెటర్ దాన్ ది అదర్ యూనివర్సిటీస్. కాబట్టి అక్కడ ఇలాంటి టైప్ ఆఫ్ ఛాలెంజ్, స్టూడెంట్ స్ట్రైక్లు కానీ ఇట్లాంటివన్నీ ఏమి ఉండవు అక్కడ. సో అక్కడ ఏంటంటే సిస్టమ్స్ దే ఫాలో, అక్కడ ఇలాంటి సిస్టమ్స్ అన్నీ చేసాము. సో ఏదైతే ఇక్కడ అబ్నార్మాలిటీ ఉందో వాటిని సెటరైట్ చేసాం. అవసరమైతే పనిష్మెంట్లు ఇచ్చాం, ఎంకరేజ్మెంట్లు కూడా ఇచ్చాం పని చేసేవాడు. సో దట్ వీ హ్యావ్ బ్రాట్ ఏ గుడ్ ఎన్విరాన్మెంట్ అండ్ టేక్ ఆఫ్ అయింది. ఇట్ విల్ రీచ్ గుడ్ హైట్స్ ఇన్ ఫ్యూచర్ ఆల్సో. టుడే QS ఇంటర్నేషనల్ బ్రిక్స్ ర్యాంకింగ్స్లో మనము ఆంధ్ర యూనివర్సిటీ తర్వాత స్టేట్ యూనివర్సిటీలో సెకండ్ మనం వచ్చాం. వాళ్ళు 150 to 200 ఉన్నారు, మనం 200 to 250 ఉన్నాం. ఇంకా వేరే యూనివర్సిటీస్ ఎవరికి రాలే, అందరూ అప్లై చేశారు. గవర్నమెంట్ డైరెక్టెడ్ ఆల్ ది స్టేట్ యూనివర్సిటీస్ హ్యావ్ టు అప్లై అని చేశారు, వాళ్ళందరూ అప్లై చేశారు. కానీ ఒక ఆంధ్ర యూనివర్సిటీ తర్వాత మేమే వచ్చాం దాంట్లో. తర్వాత ఇవాళ NIRF MHRD వాళ్ళు చేసిన ర్యాంకింగ్స్లో 96 మాది వచ్చింది. అంటే 42 SVU వచ్చింది, 43 మన ఆంధ్ర యూనివర్సిటీ వచ్చింది, నెక్స్ట్ యూనివర్సిటీ మాదే. సో 96 అంటే వీ హ్యావ్ ది ఇంప్రూవ్మెంట్. మన వాళ్ళు కూడా ర్యాంకుల్లోకి వెళ్తున్నారు, యూనివర్సిటీలో పొటెన్షియల్ ఉంది, టుమారో దే విల్ డూ లాట్ ఆఫ్ అచీవ్మెంట్స్. సో ఆ గ్రూవ్లో పెట్టేసాం అనమాట. సో అది సాటిస్ఫాక్షన్ నాకు చాలా ఇస్తుంది. పీపుల్ స్టార్టెడ్ వర్కింగ్, సో వీ అచీవ్ గుడ్ రిజల్ట్స్. వన్స్ రిక్రూట్మెంట్స్ ఇవన్నీ అయిపోయాయి అనుకోండి, స్ట్రెంగ్త్ అయిపోయింది అనుకోండి, దట్ ఇది అంతా సర్దుబాటు అయిపోతుంది. అయితే 2002లో మీరు జేఎన్టీ ప్రిన్సిపల్గా పనిచేశారు. అంటే వీసీ అవుతారని మీరు ఆ రోజు కూడా అనుకోలేదు? లేదు. ఎప్పటికీ అయితే కావచ్చు అవుతుంది, కానీ ఆలోచన లేదు. కానీ అనుకోకుండా మీకు వీసీ వచ్చింది. అంటే ఎవరి కృషితో వచ్చింది, ఎలా వచ్చింది అంటారు వీసీ? ఇప్పుడు నాకు పొలిటికల్గా ఎవరు తెలియదండి. నాకు లోకల్ ఎమ్మెల్యే కూడా పరిచయం లేదు. సో పొలిటికల్గా నేనే ఇన్ఫ్లుయెన్స్ చేయలేదు. అప్పుడు ఉన్న వైస్ ఛాన్సలర్ కూడా వీ థాట్ దట్ హీ విల్ కంటిన్యూ ఫర్ 1 more term. అందుకని నోబడీ వాజ్ థింకింగ్ టు అప్లై ఆల్సో. ఇప్పటిలాగా నోటిఫికేషన్స్ అప్పుడు ఏముండేది కాదు. ఒకరోజు ఏమైందంటే నాకు వన్ ఆఫ్ మై స్టూడెంట్ అడిగాడు, మీకు జేఎన్టీలో ఏ పనైనా చేసి పెడతాం సార్, మాకు సీఎం గారు ఎలా అంటే మా ఫాదర్కి శిష్యుడు అవుతారు ఆయన, వీసీ ఇస్తారా అన్నారు. అంటే జోకిగా. సో సెడ్ ఓకే సార్ అని పెట్టేశారు. తర్వాత కొంతకాలంకి వాళ్ళు కలవడం జరిగింది, అక్కడ ఆయన కన్విన్స్ అవ్వడం జరిగింది. తర్వాత దే ఆస్క్డ్ మీ టు గో టు సీఎం అండ్ గివ్ ది బయోడేటా. నేను ఎట్లా ఇస్తాను బయోడేటా, ఆల్రెడీ వైస్ ఛాన్సలర్ ఉన్నారు కదా, ఆయన ఈజ్ నాట్ గోయింగ్, ఒక వేకెన్సీ వచ్చినప్పుడు చూస్తాను అప్పుడు అని చెప్పి వారిని కూడా అడగడం కూడా జరిగింది. ఇలా అంటున్నారు అంటే వీళ్ళు ఇదని కాదు, మీరేమైనా ఉంటున్నారా లేదా అనేది కూడా అడగడం చేశాం. లేదు ఐఎమ్ గోయింగ్ టు కంటిన్యూ అని చెప్పారు. బట్ ఉగాది రోజు ఆయన వెళ్ళిపోవడం జరిగింది. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మన ధనంజయరావు అని, ప్రొఫెసర్ ధనంజయరావు ఉంటారు, ఆయన నా బయోడేటా రాయమని చెప్పారు, నా CV తయారు చేయమని చెప్పారు. సో హీ హ్యాస్ డన్ ఇట్, మై CV తీసుకొని వెళ్ళి అప్పుడు సీఎం దగ్గరికి వెళ్ళాను. ఎవరు సార్ సీఎం? రాజశేఖర రెడ్డి గారా? రాజశేఖర్ ఇచ్చా. ఆయన బయోడేటా చూసి ఎక్సలెంట్గా ఉంది బయోడేటా అన్నారు. అంతే, ఇంకేమో. ఇట్స్ ఎ ఫ్రాక్షన్, అంటే ఒక నాట్ ఈవెన్ 1 minute ఐ కుడ్ సీ హిమ్. యువర్ బయోడేటా ఈజ్ ఎక్సలెంట్ అన్నాడు. అంతే వచ్చేసాం. తర్వాత అంతే, వచ్చేదాకా నాకు తెలియదు. ఎప్పుడు సార్ ఏ ఇయర్లో చేశారు మీరు వీసీగా? వీసీగా ఏ ఇయర్లో చేశారు జేఎన్టీయూకి? 2005. 5 to 8. ఓకే. అప్పుడు ఎలాంటి సంస్కరణలు తీసుకురాగలరు జేఎన్టీయూలో మీరు? జేఎన్టీలో చాలా చేసామండి. పర్టికులర్గా ఇంటర్నేషనల్ లెవెల్కి వెళ్ళిపోయాము. మన గిన్నీస్ బుక్లో కూడా మనది వచ్చేది. ఆ టైంకి డివైడ్ అయిపోయింది యూనివర్సిటీ. సో
మ్యాక్సిమం నెంబర్ ఆఫ్ ఎంఓసి. అసలుకి ఇండియాకి ఎవరైనా వచ్చినా ఫస్ట్ వాళ్ళు దే విల్ కమ్ టు జేఎన్టీయూ. ఇంటర్నేషనల్ యూనివర్సిటీస్ అంతా ఫోకస్ అంతా మన జేఎన్టీ మీద ఉండేది. సో జేఎన్టీయూలో అప్పుడు ఎగ్జామినేషన్ రిఫార్మ్స్ మనం పెట్టినాము ఆ రోజుల్లో 2005లోనే. ఈడీపీ సిస్టమ్ వీ హ్యావ్ ఇన్వెంటెడ్, ఆన్లైన్ ఎగ్జామినేషన్స్ వీ హ్యావ్ ఇన్వెంటెడ్. సో ఎగ్జామినేషన్ రిజల్ట్ హోల్ స్టేట్కి మేము వితిన్ 1 month రిజల్ట్ ఇచ్చేవాళ్ళు. సో మెనీ రిఫార్మ్స్. అసలుకి రీసెర్చ్ కానీ, డిపార్ట్మెంట్ సైడ్ కానీ, బిల్డింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కానీ చాలా చేశాం. 3 కాలేజీలు ఉండిందండి, అనంతపురం, కాకినాడ, హైదరాబాద్. ఇంకో 3 కాలేజీలు పెట్టాం. పులివెందుల ఒక కాలేజు, విజయనగరం ఒక కాలేజు, తర్వాత అక్కడ తెలంగాణలో జగిత్యాలలో ఒక కాలేజు. 3 కాన్స్టిట్యూంట్ కాలేజెస్ నేనే. సో మొత్తం 1 yearలో 14 బిల్డింగ్స్ పులివెందులలో చేయటం అనేది నా హయాంలో జరిగింది. 2006లో we have done it. So we have developed infrastructure, we have started the new colleges also there. And ఇక్కడ కూడా అనంతపురంలో కూడా so many buildings have come up during my time. So ఒక స్ట్రెంగ్త్ ఇన్ఫ్రాస్ట్రక్చరల్ డెవలప్మెంట్, ల్యాబొరేటరీ డెవలప్మెంట్, రీసెర్చ్ వెరీ ఫస్ట్ టైం వీ హ్యావ్ గివెన్ ఇంటర్నల్ ఫెలోషిప్స్ ఫ్రమ్ ఇంటర్నల్ ఫండింగ్. రెగ్యులర్ రీసెర్చ్ స్కాలర్స్ని పెట్టడం కూడా నా హయాంలో జరిగింది. అత్యధికంగా ఎంఓయూలు ఫారిన్ యూనివర్సిటీ తోటి నేనున్నప్పుడే జరిగింది. అంటే ఎంబీఏ కార్నిగే మెల్లన్ యూనివర్సిటీ తోటి ఎంఎస్ ఐటీ చేశాము. తర్వాత సెంట్రల్ మిచిగన్ యూనివర్సిటీ తోటి ఎంబీఏ చేశాము, ఎంబీఏ ప్రోగ్రాము. స్వీడన్ తోటి ఒక ప్రోగ్రామ్ చేసాం, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్. అంటే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ అంటారు. ఇక్కడ 2 years ఉంటారు, అక్కడ 2 years చదవటము, 1 year చదవడం, ఇక్కడ 1 year అక్కడ పోవటం, ఇలాంటి ప్రోగ్రామ్స్ చాలా చేసాం. సో స్టాఫ్ ఎక్స్చేంజ్, ఆల్ ది ఫ్యాకల్టీ మెంబర్స్ వర్ సెంట్ టు ది ఫారిన్ కంట్రీస్. మొత్తం మా దాంట్లో చూడని ఫారిన్ కంట్రీస్, చూడని ఫ్యాకల్టీ మెంబర్ లేదు. ఆ టైంలో మాకు టెక్విప్ గ్రాంట్ వచ్చింది. ఆ టెక్విప్ ఇంప్లిమెంటేషన్లో కూడా మా కాలేజెస్ నేషనల్ లెవెల్లో నంబర్ 1 ఇంప్లిమెంటేషన్ స్కీమ్లో. సో వీ హ్యావ్ డన్ వెల్, వీ హ్యావ్ ఆల్ ది సాటిస్ఫాక్షన్ టువర్డ్స్ ది డెవలప్మెంట్. అంటే అక్కడ ఏంటంటే ప్రతి వాళ్ళు కూడా అది డెవలప్మెంట్ ఎవ్రీ పీరియడ్లో డెవలప్మెంట్ జరుగుతూ పోతుంది అక్కడ. ఇట్స్ నాట్ దట్ ఎక్కడో ఒక చోట స్టాప్ అయిపోవడం, డిఫంక్ట్ అవడం అనేది జరగలేదు జేఈటీలో. సో ఐ హ్యావ్ డన్ మై కాంట్రిబ్యూషన్ టు దట్. సో పీపుల్ అర్లియర్ దే హ్యావ్ కాంట్రిబ్యూటెడ్, అలా జరిగింది. సార్ అంటే మీరు జేఎన్టీ వీసీ అయినప్పుడు ఇంకా సర్వీస్లోనే ఉన్నారు. అప్పుడు మీరు సర్వీస్లో ఉన్నా కానీ మీరు జేఎన్టీ వీసీగా కూడా అయిపోయారు. అవునండి. చదువుకున్న కాలేజీలోనే లెక్చరర్గా, ప్రిన్సిపాల్గా, వీసీగా పనిచేసి అక్కడే పదవి విరమణ కూడా చేశారు మీరు. తర్వాత ఏం చేశారు సార్ కొంతకాలం? తర్వాత ప్రొఫెసర్గా ఉన్నా, మళ్ళీ ప్రొఫెసర్గా ఎక్కడ సార్? హైదరాబాద్లో. హైదరాబాద్ జేఎన్టీలో. అంటే బ్రేక్ లేదనమాట ఎక్కడ కూడా. అంటే ఇది ఓన్లీ వైస్ ఛాన్సలర్ ఇస్ 10 year పోస్ట్ కదా. ఓకే. అయిన తర్వాత దెన్ దే అఫోర్డ్ మీ సమ్ పొజిషన్స్, బట్ ఐ సెడ్ ఐ హ్యావ్ డన్ టాప్ అడ్మినిస్ట్రేటివ్ పొజిషన్, లెట్ మీ ఎంజాయ్ మై ప్రొఫెసర్షిప్, సో టీచింగ్ అండ్ రీసెర్చ్. సో ఐ డిడ్ ఫర్ 5 years, 2008 to 13. సో కొంతకాలం లీవ్లో ఉన్నాను. Then the rest of the period I served the university as a professor only. I have not taken up any other assignment. But meanwhile I was given a 3 years term as chairman for AICT South Central Region Committee. ఓకే. అది హైదరాబాద్లో కమిటీ ఉంటుంది. అది అంటే ఈ హైదరాబాద్ తర్వాత ఆంధ్ర అండ్ తెలంగాణ ఏరియాస్కి మనకు కాలేజెస్ పర్మిషన్స్ అవన్నీ కూడా ఇక్కడి నుంచి రికమెండేషన్స్ ఈ రీజనల్ సెంటర్ చేస్తుంది. ఆ రీజనల్ సెంటర్ కమిటీ చైర్మన్గా మనల్ని పోస్ట్ చేస్తున్నారు. అదొకటి చేసాం. ఒక్కటి ఇక్కడ అంశం సార్, మీరు జేఎన్టీ ప్రిన్సిపల్గా ఉన్నప్పుడు వెంకట్రామరెడ్డి గారు అప్పుడు వీసీగా ఉన్నారు. ఆయనకు మీరు ప్రధాన శిష్యుడు చెప్పాలంటే. అప్పుడు మీతో బాగా సఖ్యతగా ఉండారు వెంకట్రామరెడ్డి గారు. ఆయన వీసీ, మీరు ప్రిన్సిపాల్. హేమచంద్రారెడ్డి గారు మీ దగ్గరే పిహెచ్డి పూర్తి చేశారు. అదే ఎప్పుడైతే జేఎన్టీయూలో రిజిస్ట్రార్గా పనిచేశారో ఆ హేమచంద్రారెడ్డి గారు మీ స్టూడెంట్, మీ దగ్గర పిహెచ్డి పూర్తి చేశారు. అంటే వెంకట్రామరెడ్డి గారికి మీరు ప్రిన్సిపాల్గా, ఆయన వీసీగా ఉన్నప్పుడు మంచి సఖ్యత ఉండేది. అదే వెంకట్రామరెడ్డి గారు ఏపీపీఎస్సీ చైర్మన్ అయ్యారు, యూపీపీఎస్సీ బోర్డు మెంబర్ అయ్యారు. తర్వాత ఆయన అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చారు. అక్కడ సఖ్యతగా ఉన్న వెంకట్రామరెడ్డి గారు ఎస్కే యూనివర్సిటీకి వీసీగా మీరు రావాలనుకున్నప్పుడు మీకు పూర్తిసారి అడ్డుపడ్డారనేది ఒక ఆరోపణ ఉంది. అంటే అక్కడ ఉన్న సఖ్యత ఇక్కడికి వచ్చేకి ఎందుకు బెడిసి కొట్టిందంటారు? ఇప్పుడు నా పర్టికులర్గా నేనేం చేస్తానంటే, నాకు ఏది రావాలో అది భగవంతుడు ఇవ్వాలి, ఏది నాకు రాదో అది ఎవరు కూడా తెచ్చి ఇవ్వలేరు. నాకు వచ్చేదాన్ని ఎవరు ఆపలేరు, అలాగే నాకు లేనిది, నా దీంట్లో లేనిది ఎవరు తెచ్చి ఇవ్వలేరు.
దట్ ఈజ్ మై స్ట్రాంగ్ బిలీఫ్. సో పీపుల్ సే మెనీ థింగ్స్, వాళ్ళు చేశారు వీళ్ళు చేశారు ఎవరు ఏం చేసి ఉండొచ్చు, అడ్డుపడి ఉండొచ్చు, పడి ఉండకపోయి ఉండొచ్చు. ఐ విల్ నెవర్ లుక్ ఇన్ టు దోస్ ఇష్యూస్ అట్ ఆల్. సో వెదర్ దీస్ పీపుల్ ఆర్ నాకు సపోర్ట్ చేశారా లేదా అపోజ్ చేశారా, దీస్ థింగ్స్ ఇట్ విల్ నెవర్ అఫెక్ట్ మై మైండ్ సెట్ అట్ ఎనీ పాయింట్ ఆఫ్ టైమ్. ఓకే, వెరీ గుడ్. ఐ విల్ నాట్ కేర్ ఫర్ దట్. సో ఐ డోంట్ ఈవెన్ లుక్ ఇన్ టు దట్. ఎవరైనా వచ్చి మాట్లాడినా కూడా ఇట్లాంటి అట్లాంటి కూడా అది పక్కన పెట్టేస్తాను. దట్ ఈజ్ మై మెంటాలిటీ. వెంకట్రామరెడ్డి గారికి మీకు ఎందుకు గ్యాప్ వచ్చిందంటారు? గ్యాప్ రావటం అనేది ఒకటి, నేను నా స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ ఉంటుంది కదా, నేను ఒకరు చెప్పినట్లు విన్ను, ఆయన చెప్పినట్లు వినాలన్నారు, వినన్నా అంతే.